భూమధ్యరేఖ ఖర్జూర తరుఛాయ మధ్యాహ్న వేళ కంపోల తలపాఠం అసలు ఎంత బాగుంటుంది అంటే అది మీ కనుకది చాలా గొప్ప. అందరికీ నమస్కారం. ముందుగా సోమవారం అనుకున్నప్పటికీ బట్ ఈరోజు మరి పేపర్లు రాలేదు, బట్ సోషల్ మీడియాలో వచ్చింది. ఫిజికల్గా కనుక్కుంటే మా జిల్లాలో ఆల్రెడీ పవర్ కట్స్ ప్రారంభం అయినాయి అని చెప్పారు. అందుకని చెప్పి ఈరోజు రచ్చబండ పెట్టుకోవాల్సి వచ్చింది. సో రాబోయేది చీకటి రోజులు కాబట్టి నేను చిన్నప్పుడు చదివిన శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలో ఒక పద్యంతో చెప్పుకుందాం. ఎందుకంటే సుమతి శతకాలు, వేమన శతకాలు కొంచెం అవుట్డేట్ అయిపోయినాయి అంటున్నారు. సో కనీసం మరి శ్రీశ్రీతోనైనా ప్రభుత్వాన్ని మేలుకొలిపే పని చేద్దాం. ఇప్పుడు శ్రీశ్రీ గారి ఒకటి మహాప్రస్థానం నుంచి నిద్రకు వెలియై నేనొంటరినై నా గది లోపల చీకటిలో, చీకటి లోపల నా గదిలో చీకటిలో నేనొక్కడనై నిద్రకు వెలియై కన్నులు నిండిన కావిరితో, కావిరి నిండిన కన్నులతో, కన్నులలో కావిరితో నిద్రకు వెలియై నేనొక్కడినై గుండెల కప్పిన కుంపటితో, కుంపటి కప్పిన గుండెలతో, గుండెలలో కుంపటితో నా కనుగోనల నా ఎదగోడల నాలుగు దిక్కుల బాకులతో, బాకుల తోటల బాటలలో బాకులతో భగ 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 మండే నా గది చీకటి నాలుకతో, నాలుక చీరిన నాగులతో, నా గదిలో నాగులతో 20 కోరల 60 కొమ్ముల క్రూర ఘోర కర్కోటకులో, కోరకి కన్ను కొమ్ముకి కన్ను కర్కాటక కర్కోటకులో దారుణ మారణ దానవ భాషలు పేరవ భైరవ భీకర ఘోషల భాషల గంటల మంటల కంటక కంటపు గనగలలో చిటికల మెటికల చిటపటలో నేనొంటరినై నిద్రకు వెలియై చీకటి లోపల నాగది లోపల చీకటిలో ఆకటితో. ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి ఇంకా రాత్రులు ఏ టైమింగ్స్ ఇచ్చారు? సిటీల్లో అయితే 11 తర్వాత తీసేస్తారని, పల్లెల్లో అయితే 6 నుంచి 10 మధ్యన తీసేస్తారని ఎన్ని వార్తలన్నీ మనం చూస్తున్నాం. సో అప్పుడు మీరు మీ గది లోపల చీకటి లోపల మీ గదిలో చీకటిలో ఆలోచించుకోవలసిన మాటలు. లేదంటే చీకటి రోజులు మనకు శాశ్వతం అయిపోయే ప్రమాదం ఉంది. ఇక ఈరోజు ఇంపార్టెంట్ సబ్జెక్ట్, తరచుగా మా పార్టీ వాళ్ళు, మరి మా ప్రభుత్వ పెద్దలు, కొంతమంది మా నియోజకవర్గం వాళ్ళతో, మరి స్థానిక కళాకారులను కొంతమందిని సెలెక్ట్ చేసుకుని నా దిష్టి బొమ్మలు దహిస్తూ, మరి పరవశిస్తూ, మరి కొన్ని మాటలు ఓ పక్కన వస్తే నీ సంగతి చూస్తూ ఉంటారు, అనిపిస్తారు. నీవు తక్కువ అనుకోండి కిరాయి మనుషులు. మరి ఇంకో పక్క రావటం లేదు అని చెప్పి కూడా అనిపిస్తారు. మరి ఎన్ని అనిపించినా మరి ఇప్పుడు ఈ సమస్య గురించి మాట్లాడుతూ ఆ విషయాన్ని కూడా టచ్ చేస్తాను. ఇవాళ ప్రధానంగా ఈ విద్యుత్ అనేది నా నియోజకవర్గంలో ముఖ్యంగా ఉన్నది ఇవాళ ఆక్వా పరిశ్రమ. ఆంధ్రదేశంలో ఉత్పత్తి అయ్యే రొయ్యలు కానీ, చేపలు కానీ, ముఖ్యమంత్రి గారు చేపల కోట్లు కూడా పెట్టారు ఈ మధ్యన. మరి ఆ చేపలు రావాలన్నా కూడా ఇబ్బంది. అందులో వేసిన రేట్లు రావాలంటే ఇంకా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు రాబోయే రోజుల్లో. ఇలాగే ఈ చీకటి రోజులు కంటిన్యూ అయితే. సో అది ఎలా అంటే మరి ఈ చేపల చెరువులకు కానీ, చేపల చెరువులకి హ్యాచరీలకి అవసరం పవర్ ఎక్కువ, బట్ ప్రాన్ కల్చర్కి అదే ఎక్కువ విదేశీ ద్రవ్యాన్ని కూడా సంపాదించేది. మరి ఆ ప్రాన్ కల్చర్కి ఏరేటర్స్ అని చెప్పి ఉంటాయి. మరి
ఏరేటర్స్ కంటిన్యూస్ గా ఆన్ లో ఉండాలి. మరి ఆక్సిజన్ లెవెల్స్ ఒక్కొక్కసారి తగ్గినప్పుడు 6 ఏరేటర్స్ ఈచ్ ఎకర్కి, అదర్వైజ్ మినిమం 4 ఏరేటర్లు డెన్సిటీ తక్కువ ఉన్నప్పటికీ కూడా చాలా అవసరం. మరి ఇప్పుడు ఈ పవర్ కట్స్ మరి 3 నుంచి 4 గంటలు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం అంటున్నారు కొంతమంది. మరి ఈ ఆరంభపు రోజుల్లోనే మరి 3-4 గంటల ఈ కటింగులతోటి మనం స్టార్ట్ అయితే మరి 1 లీటర్ డీజిల్ సెంచరీ దాటాం. ఇంకా సెంచరీ టచ్ అవుతుందేమో అనుకునే లోపు సో మరి అంతర్జాతీయంగా ధరలు కాస్త పెరిగినప్పటికీ కూడా మనం విజయవంతంగా సెంచరీని దాటించాం. మరి ఒక 5 యూనిట్ల మించి డీజిల్ కి ఎఫిషియెంట్ జనరేటర్ అయితేనే 5 యూనిట్లు వస్తుంది. అంటే 20 రూపాయలు జనరేటర్ మెయింటెనెన్స్ కాక 1 యూనిట్ జనరేషన్కి అవుతుంది. మరి డీజిల్ వాడకపోతే ఈ రైలు చనిపోతే ఆ లాస్ అనేది ఎవడో భరించలేడు. మరి రొయ్య బ్రతికితే రైతు బతుకుతాడు. మరి ఆ రొయ్యను బతికించుకోవడం కోసం రైతు చేసే ప్రయత్నంలో మరి ఇలాగ డీజిల్ని మరి తగలేసుకుంటూ పోతే మరి వర్కౌట్ కాదు. ఆ ప్రైసింగ్కి 20 రూపాయల యూనిట్కి ఒక 3 గంటల పాటు ఖర్చు పెట్టినా కూడా సుమారు ఒక 5 ఎకరాల రైతుకి మరి ఇది ఇలాగే కంటిన్యూ అయితే కొన్ని లెక్కల ప్రకారం, రియలిస్టిక్ లెక్కల ప్రకారం సంవత్సరానికి 80 నుంచి 90 వేల రూపాయలు ఒక 5 ఎకరాల రైతుకి పడుతుంది. అంటే ఎకరానికి 20 వేల రూపాయలు దాదాపు ఎక్స్ట్రా బడ్డెను. మరి బడ్డెను భరించగలిగిన స్థితిలో రైతు ఉన్నాడా? మరి ప్రధాని పుట్టినరోజున, రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజున రైతు దినోత్సవం అన్నారు. అసలు మీ శ్వాసే రైతు అని చెప్పి మనం ఎన్నో చెప్పాం. రైతు భరోసా కేంద్రాలు అన్నాం. కట్టే తక్కువ, మనం చెప్పేది ఎక్కువ, అది వేరే విషయం. బట్ ఎక్కడుంది భరోసా? ఏంటి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి? వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? ఎందుకంటే ఇది నా నియోజకవర్గం కాబట్టి నా నియోజకవర్గ సమస్యల్ని నేను అసలు పట్టించుకోవట్లేదు అంటున్నారు కాబట్టి నేను ప్రతిరోజు మాట్లాడుతున్న సమస్యలు ఆ నియోజకవర్గ సమస్యలు, అంటే ప్రజల సమస్యల గురించి నేను మాట్లాడుతున్నాను. అందులో నా నియోజకవర్గ సభ్యులు ఉన్నారు, అన్ని నియోజకవర్గాల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఇది ప్రజలందరి సమస్యనే నేను చెప్తున్నాను. సో నేనేమి బాధ్యతల నుంచి పరిగెత్తలేదు, బాధ్యతల నుంచి దూరంగా వెళ్ళలేదు. ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర గురించి, ఆంధ్ర ప్రజల కష్టాల గురించే నేను ఆలోచిస్తున్నాను. అక్కడ అమరావతిలో ఉంటూ ఆంధ్రాలో ఉంటూ ఢిల్లీలో ఎవరిని మరి అలాగా ఏమి చేయాలి అనే ఆలోచన మంచిదా? కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా మరి కొన్ని కోర్టు విధించిన నిబంధనల వలన మాట్లాడలేని బలమైన కారణాల దృష్ట్యా నేను ఇక్కడ ఎందుకున్నాననేది అందరికీ తెలుసు. నేను మాట్లాడప్పుడు నేనేదో అక్కడ సమస్యల గురించి మాట్లాడతలేదని మీ సర్వేల్లో మీరు మాట్లాడుకుంటూ అసలు ప్రజల సమస్యల్ని గాలి కొదిలేసి మరి ఈ రకంగా చేస్తున్న, అక్కడ కూర్చుని అక్కడ ప్రజల్ని మర్చిపోయిన మీ గురించి మరి జనం ఏం మాట్లాడుకుంటారు అనేది త్వరలో తెలుస్తుంది. నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది నాకు తెలుసు, మీరు కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. బట్ మీ గురించి అక్కడే కూర్చుని ఢిల్లీ గురించి ఆలోచిస్తున్న మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోండి. సో నా నియోజకవర్గంలో సమస్యని నేను ఇప్పుడు మీకు చెప్పా. రైతులకి విద్యుత్, ఆక్వా రైతులకు విద్యుత్ లేకపోతే ఎంతో మందికి ఈ జీవనోపాధి పోతుంది. ఎక్స్పోర్ట్ రెవెన్యూస్ డ్రాస్టిక్గా పడిపోతాయి. ఇది ముఖ్యంగా నా నియోజకవర్గానికి, ఆ పక్కన ఉన్న అమలాపురం నియోజకవర్గానికి. అమలాపురంలో కూడా ఆక్వాకల్చర్ చాలా ఎక్కువ, సుమారు ఒక
85,000 నుంచి 90,000 ఎకరాలు అటు ఉంది. మాకైతే దానికి రెట్టింపు ఉంది ఇటుపక్క. మరి వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. అసలు సమస్యను పరిష్కరించకుండా వాళ్ళ దారిని వాళ్ళు వ్యాపారం చేసుకుంటే తగుదనమ్మా అంటే అందులో కూడా ఏలెట్టి మళ్ళీ ఆక్వా అథారిటీ అని ఫీడ్ మేము ఇస్తాం, సీడ్ మేము ఇస్తాం. అరే బొగ్గు కూడా కరెంట్ ఇవ్వలేవు, నువ్వు ఫీడ్ ఎక్కడ ఇస్తావా, నువ్వు సీడ్ ఎక్కడ ఇస్తావు? ఆక్వాకల్చర్కి సీడ్ మీరు ఇస్తారా, ఫీడ్ మీరు ఇస్తారా? ఆక్వాకల్చర్ అథారిటీ అని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళకి సజావుగా నడుస్తున్న దాన్ని బొక్కెట్టడం తప్ప ఏమి చేయగలరు మీరు? మీరు ఏం చేశారని అది అంతగా అభివృద్ధి చెందింది, దాన్ని అది అభివృద్ధి చెందింది. పీపుల్ ఆర్ స్మార్ట్, వీ నో హౌ టు డూ బిజినెస్. మేము ఎలా సీడ్ ఏం కొనుక్కోవాలో ఒక 15 సంవత్సరాలుగా డక్కా మొక్కలు తిని సీడ్ ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు, ఏ సీడ్ కొనాలో వీళ్ళకి తెలుసు, ఏ ఫీడ్ కొనాలో వీళ్ళకి తెలుసు. మధ్యలో మీ పెత్తనం ఏంట, బోడి పెత్తనం. చేయవలసిన పని చేయు, బొగ్గు కొని పవర్ ఉత్పత్తి చేయరు, మేకలు కూడా మాంసం అమ్ముతారు. ఏంటండి ఇది? చేపల రైతులకి కరెంట్ ఎవరు? చేపల మటుకు అమ్ముతారు. ఏంటండి ఇది? అడిగేవాళ్ళు లేడనేగా. ఎందుకు? పబ్లిక్ మనల్ని ఎన్నుకున్నది పరిపాలించడానికి. పరిపాలించడం అంటే బెడ్రూమ్లో దూరేయటం, లేకపోతే వాళ్ళు చేసే వ్యాపారాల్లో దూరేయటం, ఎక్కడికక్కడ దూరేసి అన్నీ మేమే చూస్తాం, అన్నీ మేమే చేస్తా ఉంటామా? ఇదే పరిపాలన అంటే? నో, తప్పు. మనం చేస్తున్న తప్పు. వీఆర్ హియర్ టు అడ్మినిస్టర్. లెట్ us do administration. Let us not get into every nitty-gritty where they know much better than all of us. చేపలు ఎలా పెంచాలో మా జిల్లా వాళ్ళకి మీరు చెప్పాలా? ఏ సీడు వెయ్యాలో మీరు చెప్పాలా? ఏదో జిల్లా వాడు వస్తాడు, లేకపోతే ఎవరో ఇంకో రెడ్డి గారు వస్తారు ఎక్కడి నుంచో, వాళ్ళు చెప్తే మేము చేపలు ఎలా పెడతారు, ఏ సీడ్ కొనాలి, ఏ ఫీడ్ కొనాలి అనేది మేము నిర్ణయించుకోవాలా? నవ్విపోదురుగా నాకేటి సిగ్గున్న చందంగా ఉంది మన వ్యవహారం. అక్కర్లేని వాటిల్లో దయచేసి వేళ్లు పెట్టడం మానేయండి. ఫోకస్ చేయవలసిన దాని మీద ఫోకస్ చేయండి. మొన్న మాట్లాడుకున్నాం, ఈరోజు ఈ విద్యుత్ కొరత వాళ్ళు కూడా ఏదో పేపర్లో చూసా, కేంద్ర ప్రభుత్వం హెచ్చరించవలసిన టైంలో హెచ్చరించలేదు అని చెప్పి కొన్ని ప్రముఖ దినపత్రికల్లో నిన్న చూశాను. ఏంటండి కేంద్ర ప్రభుత్వానికి ఇదే పైన? మీరేమో చికెను మటన్ అమ్ముకుంటారా? కేంద్ర ప్రభుత్వం ఏమో అరే నీ బొగ్గు స్టాక్ లేదురా, బొగ్గెట్టుకో, రేపు ఫ్యూచర్లో నీకు కష్టాలు రావచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తారా? గతంలో 5 సంవత్సరాలు బంగారులో రన్ చేశారుగా. when Mr. Vijayanand was there, when Mr. Ajay Jain was there, they were running very well. ఈ రోజు కూడా ఈ ప్రాబ్లం రాలేదు. బొగ్గు స్టాక్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు, ఒక సమన్వయంతో పనిచేసేవాళ్ళు. సరే, నేను ఏదో 2 పేర్లు చెప్పానంటే నేను వాళ్ళకి నాకేమి స్నేహ సంబంధాలు ఏమీ లేవు. మళ్ళీ వాళ్ళ మీద మీరేమి చర్యలు తీసుకోవద్దు. మంచి ఆఫీసర్ అని చెప్పుకోవటం ఒక పద్ధతి. ఇప్పుడు ఎవరున్నారు? ఈవెన్ మంచి ఆఫీసర్ ఉన్నా అతనికి ఫ్రీడమ్ ఉండాలి కదా. బొగ్గు ఎప్పుడు కొనాలో, బొగ్గు ఎవరి దగ్గర కొనాలో, మరి అది కూడా సకల శాఖ మంత్రి డిస్కస్ చేస్తున్నారేమో మనకు తెలీదు. బొగ్గు లేదు, థర్మల్ ప్లాంట్లు మూసేశారు. కొన్ని రెన్యూబుల్ ఎనర్జీ ఉన్నాయంటే వచ్చిన వెంటనే డిస్ట్రక్షన్ తోటి స్టార్ట్ చేశాం. మరి ఆ పీపీఎల్ రద్దు మీ ప్రధాన సలహాదారుడు ఒక ఆయన చెప్పాడు. భవిష్యత్ తరాలకి అసలు బంగారు బాట వేస్తున్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అన్నారు. మరి మా ప్రాంతీయ కార్యదర్శి కూడా బ్రహ్మాండమైన ట్వీట్లు ఇచ్చాడు మీ మేధస్సు గురించి. ఏమైంది మేధస్సు? అన్ని సజావుగా జరిగితే, అన్ని అనుకూలిస్తే మన మేధస్సు, లేదంటే అక్కడ ఇప్పుడు కూడా బొగ్గు నిల్వలు పెంచుతారు. ముఖ్యమంత్రి లేఖతో కదిలిన ప్రధాని. ఏంటండి ఇది? మీరు బొగ్గు నిలబెట్టుకోరా? మరి బాబోయ్ అని చెప్పి అన్నమో రామచంద్ర అంటే ప్రధాని గారు ఉత్తర్వు రాస్తారా? ఆయన స్పందించేశారా? మీకు బొగ్గు వచ్చిందా? సినిమా కథ. ఇట్ ఈస్ ప్యూర్లీ అవర్ మిస్టేక్. మనం తగిన సమయంలో తగిన చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా
అధికారులకి మీరు బాధ్యత అప్పచెప్తే మరి ఆ శాఖకు సంబంధించిన నిధులన్నీ డైవర్ట్ చేసి వేస్ట్ చేయకుండా దుబారా చేయకుండా ఉంటే మరి పరిస్థితి ఇంకో 2 నెలలకైనా సరే చక్కబడే అవకాశం ఉంది. ఇంత జరిగింది. నాగులపల్లి శ్రీకాంత్ ఢిల్లీ వచ్చాడా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఢిల్లీ వచ్చారా? ఏమో నాకైతే తెలియదు. వచ్చుంటే మన సాక్షి పేపర్లోనే వచ్చి ఉండేది కనీసం. నేను పవర్ మినిస్ట్రీకి మొన్న కూడా వెళ్ళా. ఎందుకంటే నాకు అక్కడ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలు చాలా మంది తెలుసు కాబట్టి మొన్నటిదాకా నేను ఆ పవర్ కన్సల్టేటివ్ కమిటీలో మెంబర్ కింద ఉన్నాను. నాకు అందరూ తెలుసు. మరి కనుక్కున్నా క్లియర్గా మరి రాష్ట్ర ప్రభుత్వం తప్పని చెప్పి అక్కడ చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం మాకేమీ చెప్పలేదు, మా బుక్ కొనుక్కోవాలని తెలియదు అని చెప్పి చిన్నపిల్లలు పరీక్షలో ఫెయిల్ అయిపోతే చెప్తున్నట్టు ఈ చిలిపి మాటలు, చెత్త మాటలు చెప్తే నమ్మటానికి ప్రజలే ఉన్నా అమాయకుల. అప్పుడు నమ్మితే నమ్మొచ్చు, బట్ ప్రతిసారి ప్రజలను అమాయకులు అనుకుంటాం అది కరెక్ట్ కాదు. ఈ విధానం మంచిది కాదు. పక్కోళ్ళ మీద తోసేయటం అసలు మంచిది కాదు. సరే, దురదృష్టం. మరి ఇక్కడ మరి కేంద్రం మీద తోసినా సరే కేంద్రాన్ని ఏమీ తప్పు లేదు, రాష్ట్రానికి తప్పు అని చెప్పి మరి ఇక్కడ ఎక్కువ మంది కేంద్రానికి సంబంధించిన వాళ్ళు చెప్పలేకపోవటం వాళ్ళ దురదృష్టం, మన అదృష్టం. సో ఈ పవర్కి సంబంధించి ప్రజలందరూ అనుకునే మాట ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి మందు చూపు తప్ప ముందు చూపు లేదు అని అంటున్నారు. మందు చూపు అంటే ఏంటో మనం చెప్పుకుందాం నెక్స్ట్. ఇప్పుడు ముందు చూపు లేని దాని గురించి మాట్లాడుకుంటున్నాం. మందు చూపు ఎంత స్ట్రాంగ్గా ఉందన్నది నెక్స్ట్ మాట్లాడదాం. సో కాబట్టి మా జిల్లా వరకు మరి ఇప్పుడు ఇక్కడ కూడా ఎలా ఉందంటే ఒక ట్రాన్స్ఫార్మరు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఒక 40 kVA ఒక ఆక్వా రైతు పెట్టుకోవాలంటే దాని కాస్ట్ 80 నుంచి 90 వేలు. గత ప్రభుత్వంలో అరౌండ్ 1.3 to 1.5 lakh దే యూస్ టు ఛార్జ్. సరే, ఏదో కొంత మార్జిన్ అది వేసుకుని ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు చేసేవారు. అది ఇప్పుడు మరి కృష్ణా జిల్లాలో ఆల్మోస్ట్ 2.5 లక్షలు తీసుకుంటున్నారు ఒక ట్రాన్స్ఫార్మర్కి. అదేంటంటే వాళ్ళకు 1 లక్ష సబ్సిడీ అంటే 1 లక్ష పెంచారు, అది వేరే విషయం. బట్ మా జిల్లాలో అదే ట్రాన్స్ఫార్మర్ కావాలంటే 3.5 లక్షలు. ఇది ఎక్కడ న్యాయం? సబ్సిడీ అనేది రాష్ట్రానికంతా ఒకటే విధానం ఉంటుంది తప్ప, మాకు ఉప్పుటేరు ఉంది నా నియోజకవర్గానికి ఒక సైడు, ఉప్పుటేరు అవతల మా జిల్లా, ఉప్పుటేరు అవతల కృష్ణా జిల్లా, ఉప్పుటేరుకి అవతల కూడా చెరువులు ఉన్నాయి. మరి అవతల చెరువు కూడా ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలంటే ఆడికి 2.5 లక్షలే. అదే ట్రాన్స్ఫార్మర్ మా జిల్లా కూడా పెట్టుకోవాలంటే 3.5 లక్షలు. ఏంటి మరి ఆ పక్క జిల్లాకి మాకు ఈ వ్యత్యాసం ఎందుకు తెలీదు. అంటే ఎక్కడా కూడా మనం 80,000 కొన్న ట్రాన్స్ఫార్మర్ 3.5 లక్షలు అమ్ముతున్నామే. మరి పవర్ కూడా మరి ఈ మధ్యకాలంలో మరి 4-5 సార్లు పెంచాం, ట్రూ అప్స్ అన్నాం, ఇవన్నీ చేశాం. మరి అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఈ పవర్ కట్లు ఏంటి? ఎవరు బాధ్యులు? ఎవరి మీదకు తోసేయడం అనేది తప్పు. బాధ్యతని మీరు స్వీకరించి మీరు పని చేయగలిగితే పని చేయండి. మీరు పని చేయకపోతే కనీసం ఆ అధికారులకన్నా సరే ఆ బాధ్యత అప్పచెప్పండి, వాళ్ళు సజావుగా నిర్వహించగలరు. ఇక మందు చూపుకు వద్దాం. మందు చూపుకు వస్తే మరి నిన్న అయ్యన్ గారు కూడా మాట్లాడింది చూశాను నేను. గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు గతంలో బ్రాందీ షాప్ రన్ చేసిన వాళ్ళకి నేను ఫోన్ చేసి, ఎందుకంటే ఏదైనా మాట్లాడేటప్పుడు ఆథెంటిక్గా ఉండాలి కాబట్టి గతంలో బ్రాందీ షాప్ రన్ చేసిన వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నా. ఏంట్రా అంటే ఒక వాటర్ బాటిల్, నడ్డవాళ్ళు కావచ్చు, అరిస్టోక్రాట్ కావచ్చు,
సరే తాగిన వాళ్ళకి తెలుస్తాయి ఈ పేర్లు. సో ఇటువంటి బ్రాండ్లు అప్పుల్లో ఒక క్వార్టర్ 50 రూపాయలు. అది బ్రాండెడ్ అంటే కనీసం మినిమం మెచ్యురేషన్ ఆఫ్ 5 to 7 days ఇవన్నీ మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు 170 లీస్టు. అలాంటి క్వాలిటీ ఒకవేళ ఉంటే మరి దానికి దగ్గర సుమారు 200 రూపాయలట. అంటే 50 200 అయితే 150 రూపాయలు ఇంటూ పగలంతా కష్టపడతాడు. పగలంతా కష్టపడేవాడు ఒక క్వార్టర్ తాగకపోతే మీరు ఊరుకునేలా లేరు. ప్రభుత్వం బలవంతంగా టార్గెట్లు ఇచ్చి మరీ తాగేస్తున్నారు. సో కష్టపడి అలసిపోయిన దేహానికి ఒక క్వార్టర్ మందును మందుగా వాడితే అతనికి ఎక్స్ట్రా బడ్డను 1500 రూపాయలు నెలకి. మరి అదేదన్నా సరే ఫిబ్రవరిలో అయితే కొంచెం తగ్గవచ్చు, మరి మే లాంటి మాసాలు అయితే మరొకటి పెరుగుతుంది. సో అప్పుడు 1550 అవుద్ది. లేకపోతే 1500 అని మనం వేసుకుంటే మరి సంవత్సరానికి 54,000 రూపాయలు అతను ఒక వ్యక్తి మనకి అతని ధనాన్ని మన ప్రభుత్వానికి ఇంధనంగా ఇస్తున్నాడు. 54,000. సరే ఆ 54,000లో మనకు అయ్యే ఖర్చు ఒక 10,000 అనుకోవచ్చు మ్యాక్సిమం. ఏది ఆ 3-4 మ్యానుఫ్యాక్చరర్స్కి మనం ఇచ్చేది. ఒక 45,000 రూపాయలు ఒక మందు తాగుతున్న శ్రామికుడు. సరే ఒళ్ళు బలిసి తాగేవాళ్ళు వేరు, పగలంతా కష్టపడి తాగేవాళ్ళు వేరు. నేను పగలంతా కష్టపడి తాగేవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అతను పగలంతా కష్టపడి మరి ఇంటికి తీసుకెళ్ళవలసిన 500-600లో ఓ 150 మనం కన్నవేస్తాం. ఆ 150తో మరి అతనికి పడిన చిల్లు అది మన మందు చూపులో భాగంగా మనం ఆదాయం సమకూర్చుకుంటున్నాం. వెరసి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గతంలో ఉన్న 5 సంవత్సరాల కన్నా కూడా ఎవ్రీ ఇయర్ మనకి ఎంతో కొంత పెరుగుతూనే ఉంది. మరి ఈ కట్స్ అనేది మరి గతంలో మర్చిపోయిన పవర్ కట్స్ని మరి ఎందుకు ఈ రకంగా మనం తీసుకురావాల్సి వచ్చింది? మందు మీద ఉన్న చూపు మరి విద్యుత్తు మీద ఎందుకు లేదు అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే జనం అందరూ కూడా తెలివి మీరిపోయారు. ఇదేదో పెట్టారు నవరత్నాలు అని హామీ ఇచ్చారు. మనిషికి 4 రంధ్రాలు చేశారు జేబుకి అని. ఈ 4 రంధ్రాల్లో మరి ఇది ఈ మద్యం అనే రంధ్రం చాలా పెద్దగా పెట్టారు. ఎందుకంటే మరి దగ్గర 54,000 రూపాయలు కన్నం వేసింది ఆ మద్యానికే. కాబట్టి మరి ఇందాక మరి 54,000 ఎక్స్ట్రా మొత్తం కాదు. సో మొత్తం 50 రూపాయలు అంతా కవర్ అయిపోతుంది. 54,000 మనకి అప్పుడంగా ఇచ్చిందే. అందుకని పెద్ద కన్నం పెట్టారు. ఈ పెట్టిన వాళ్ళు ఎవరో చక్కటి భావుకర్తో పెట్టారు. కరెంటు ఛార్జీలు పెంపు, బస్ ఛార్జీలు పెంపు, గ్యాస్ ధర పెంపు, ఇంటి పన్నులు అంటే చెత్త పన్నులకు వేరేగా పెట్టల, చెత్త పన్నులు ఇంటి పన్నులు పెంపు, నిత్యావసర ధరలు పెంపు, ఇసుక ధరలు పెంపు. మరి ఇలా మరి మన హామీల్ని మరి ఇలాగా రంధ్రాలుగా మార్చి మరి జనం దగ్గర కొట్టేస్తే వీటి మనకి ఇచ్చింది ఏమీ లేదురా బాబు, మన సొమ్మే మనకి పూర్తిగా కూడా ఇవ్వట్లేదు. ఈ స్కీములన్నీ ఆపేసి ఈ దోపిడీలు ఆపేస్తే నెట్ జనం మిగుల్లో ఉంటారు. సో కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి మరి ఏం చేయాలో ఎలా చేయాలో. ఇక నిన్న దుర్గగుడి చూసాం టీవీల్లో. మరి భక్తుల ఆహాకారాలు మామూలుగా గుళ్ళోకి వెళ్తే అమ్మ కనకదుర్గ అని చెప్పి, లేకపోతే తిరుపతి వెళ్తే గోవిందా గోవిందా అని చెప్పి వింటాం పరిపాటి. మరి అక్కడేమో జగన్ రెడ్డి రక్షక అంటున్నారు తిరుపతిలో. అది సాక్షాత్తు చైర్మన్ గారి సతీమణి మీ పిన్నమ్మ గారు.
మరి ఇక్కడ ఊళ్ళోనేమో పలానా వాడు డౌన్ డౌన్, పలానా వాడు డౌన్ డౌన్ అని చెప్పి ఒక వ్యక్తి పేరు చెప్పి డౌన్ డౌన్ అని చెప్పి దేవాలయాల్లో వింటాం. మరి ఫస్ట్ టైం మనమేమో ఆ దేవాలయంలో కాలు పెడితే వర్షాలు అనుకుంటున్నాం. మరి ఆ దేవాలయంలోకి వెళ్ళిన భక్తులకి ఈ డౌన్ డౌన్ నినాదాలు ఏంటో మరి అది సైకలాజికల్గా మనకు అంత మంచిది కాదు. అచేత మరి దానికి ఎలా సరి చేయాలో చూడండి. సరే, విఐపీలు ఒకటి అలా ఉన్నా మరి ఆ విఐపీలని ఎలాగ కంట్రోల్ చేయాలన్నదే చూసుకోవాలి తప్ప దేవాలయాలతో నాకేంటి సంబంధం అని. మరి గుడి కింద ఉన్న మంత్రి కూడా మరి ఇలాగ ఇంతమంది ప్రజలు, ఆ మంత్రి పేరు ఎవరికీ తెలియదు కాబట్టి మంత్రి పేరు మీద డౌన్ డౌన్ చెప్పలేరు. మీరు పాపులర్ కాబట్టి మరి అందరూ పెద్ద మనిషి అయిన మీ పేరు చెప్పి మరి మాకులాగా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ మనసుని గాయపరుస్తున్నారు. బాధ అనిపిస్తుంది కదా. మరి ఇలాగా చూసినప్పుడు మా పార్టీ అధ్యక్షుడిని, మా ముఖ్యమంత్రిని డౌన్ డౌన్ అంటే బాధ ఉండదండి, బాధ అనిపిస్తుంది. మరి అది జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది మరి భక్తుడిగా, అమ్మవారి భక్తుడిగా మరి ఈ సంవత్సరం అమ్మవారిని చూడలేని, దర్శించుకోలేని నిస్సహాయ అమ్మవారి భక్తుడిగా మరి అక్కడ ప్రజల ఆక్రందనల్ని పట్టించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. సో వెరసి నా ముఖ్యోద్దేశం నేనెక్కడున్నాను అన్నది కాదు క్వశ్చన్, నేనేం చేస్తున్నాను అన్నది పాయింట్. మీరెక్కడున్నారు అనేది కాదు క్వశ్చన్, అసలు మీరేం చేశారు అన్నది పాయింట్. ఫలానాది నేను చేశాను అని చెప్పుకోవడానికి మరి ఏమీ లేని పరిస్థితిలోకి ఈ చీకటి పథకం మనల్ని నెట్టింది. మరి ఇప్పుడు ఈ విద్యుత్ కటకట ఇలాగే కొనసాగితే మరి జనాలు ఇవాళ డౌన్ డౌన్తో మొదలుపెట్టిన జనాలు, సరే మీరంటే ఇంట్లో ఉంటారు, మీకు ఇబ్బంది లేదు. బట్ సరే, నేను ఢిల్లీలో ఉన్నాను, ప్రస్తుతం నాకు ఇబ్బంది లేదు. బట్ అక్కడ ఉన్న జనాలు, ప్రజాప్రతినిధులు రోడ్ల మీదకి వెళ్తే మరి కొంచెం దేహశుద్ధి కార్యక్రమాలు లాంటివి జరిగే అవకాశాలు కూడా రావచ్చు. సో కాబట్టి అటువంటివి ఏమి రాకుండా ఉండాలి అంటే తక్షణం హ్యావ్ టోటల్ డెడికేషన్. ఎవరినైనా పంపించండి, విద్యుత్ శాఖ మంత్రిని పంపించండి. లేదంటే ఆ సెక్టర్లో మరి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఇక్కడ పంపించి ఇక్కడ కూర్చుని ఆ కోల్ మినిస్టర్ని కలిసి అది ఏదో చెప్పుకోవచ్చు, రాష్ట్ర పేపర్లో రాయొచ్చు. ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని బొగ్గు బొమ్మని ఆదేశించారు, విద్యుత్ శాఖ మంత్రిని విద్యుత్ సప్లై చేయమని ఆదేశించారు. ప్రైమ్ మినిస్టర్ తోటి కూడా పర్సనల్గా మాట్లాడారు. జగన్ పిలుపుకు వెంటనే స్పందించిన ప్రధాని అని మన పేపర్లో రాసుకుంటే రాసుకోవచ్చు. బట్ కరెంట్ రావాలిగా, అది అల్టిమేట్గా పాయింట్. బుల్లెట్ దిగిందా లేదా అని పండుగ అన్నట్టు కరెంట్ వచ్చిందా లేదా, మన లేఖలు కాదు కదా. సో అది చాలా ముఖ్యం. సో కాబట్టి కౌలు చెప్తే నమ్మి రోజులు పోయినాయి. లెట్ us వర్క్ హార్డ్, నాట్ హార్డ్లీ. లెట్ us వర్క్ హార్డ్ అండ్ లెట్ us షో ది రిజల్ట్. ఇది మా ప్రీతం ముఖ్యమంత్రి గారికి నేను చేస్తున్న విన్నపం. మద్యం మీద మనం చేస్తున్న కసరత్తు విద్యుత్ మీద కూడా చేసి నా నియోజకవర్గ ప్రజల్ని, నా నియోజకవర్గ ఆక్వా రైతుల్ని, నా నియోజకవర్గంలో ఆక్వా మీద ఆధారపడిన ఎంతో మంది శ్రామిక కుటుంబాలను కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ విద్యుత్ సమస్యకి మా జిల్లా వరకు మరి ఏదన్నా మరి ఆక్వా పరిశ్రమ దెబ్బతినకుండా మరి వాళ్ళని ఎలా ఆదుకోవాలో మీరు ఒక మీటింగ్ వేసి ఒక మంచి ప్రణాళికతో ముందుకెళ్తే మరి ప్రభుత్వానికి ప్లస్ అలాగే పార్టీకి కూడా, ఎందుకంటే గోదావరి జిల్లాలో ఓట్లు అనేది చాలా ముఖ్యం. సో కాబట్టి పార్టీకి కూడా మంచిదవుతుంది. కాబట్టి చక్కగా ఫోకస్ చేయమని కోరుకుంటున్నాను. ఇంకా ప్రశ్నలు సమాధానాలు చెప్పుకున్నాము 10 నిమిషాలు. మీరు గతంలో ప్రివిలేజ్ కమిటీ కంప్లైంట్ చేశారు కదా ముఖ్యమంత్రి పైన, పివిసి కుమార్ పైన. అవును,
అది సుప్రీంకోర్టులో కూడా ఉంది, ఏమైనా వచ్చిందా? రేపు సెషన్స్ కూడా రాబోతున్నాయి, మళ్ళీ అక్కడ ఏమైనా ఈ అంశాలను ఓహో లేవనెత్తుతారా? పార్లమెంట్ సెషన్ 22 నుంచి అని వచ్చింది కదా. ఎస్, నేను ఇచ్చాను, ప్రివిలేజ్ కమిటీకి ఇచ్చా. బట్ ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే మా పార్లమెంటు సమావేశాలకి ప్రివిలేజ్ కమిటీ సమావేశాలకి సంబంధం లేదు. మరి వేరియస్ కమిటీ మీటింగ్లు జరుగుతున్నాయి, మరి ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగిందో లేదో మరి నాకైతే పిలుపు రాలేదు. మరి ఇక్కడి నుంచి ప్రివిలేజ్ కమిటీ అక్కడ ఎవరైతే ఒక అధికారి అతిగా స్పందించారో, స్పందించిన అధికారికి నోటీస్ ఇవ్వటం జరిగింది, రిపోర్ట్ ఇవ్వమని కూడా. అసలు ఏమి జరిగింది, ఆ రాత్రి ఏమి జరిగింది ఏంటి ఇందాక పద్యం ఆగదిలో అది అంటారు ఆ గదిలో చీకటిలో, ఆ గది లోపల చీకటిలో, చీకటిలో ఆ గదిలో ఏమైంది అన్నది, ఏమైంది అన్నది. అది నిద్రకు వెలి అయి నేను ఒంటరినై నా గది లోపల చీకటిలో, చీకటి లోపల నా గదిలో చీకటిలో ఏమైంది అన్న రిపోర్టు మరి అడిగారు. మరి అడిగితే మరి ఇప్పుడు దాకా అక్కడి నుంచి రిపోర్ట్ రాలేదు. మరి ఎందుకని ఆ రిపోర్ట్ రాలేదు అంటే మరి అది లేనిపోని ఇంకా ఎక్కువ అనుమానాలకి దారితీస్తుంది. మరి రిపోర్ట్ ఎందుకు రాలేదు, మరి వీళ్ళు మీటింగ్ ఎందుకు పెట్టలేదు. ఎస్, నువ్వు అడిగిన ప్రశ్న చాలా సమంజసమైన ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పేటప్పుడు నాకు వచ్చిన ఒక ఆలోచన, ఇప్పుడు వచ్చిన ఆలోచన ఏంటంటే, అవును అలాగైందే అమ్మాయిని అన్నం పెట్టదు. అలాగే ఎన్హెచ్ఆర్సీలో కూడా నేను మరి పిటిషన్ ఇచ్చాం, గతంలో వాళ్ళు పిలిచారు, వాళ్ళు రాలేదు. మరి ఆగస్టు నెలలో రాకపోతే కనుక డ్యామ్ డమ్ డప్పులు డెప్ప అన్నారు. మరి ఇప్పుడు డ్యామ్ డమ్ డప్పులు డెప్పలేదు. ఆగస్టు అయిపోయింది, సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్, వాళ్ళు ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు. టైం అడిగా, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ని కలిసి ఏమైందిరా బాబు, ఎన్కౌంటర్ దిశ ఎన్కౌంటర్ మీద చూపెట్టి శ్రద్ధలో కనీసం ఒక 60%, 30% నా కేసు మీద కూడా పెడితే, ఎందుకంటే చెప్పుకోవాలంటే కూడా వీఆర్ సపోజ్ టు బి ది లా మేకర్స్. అంటే మేము చట్టం చేస్తాం, కేంద్ర పార్లమెంట్లో చట్టాలు చేస్తాం. పార్లమెంట్లో చట్టాలు చేసేవాడికే ఇప్పుడు దాకా నా కేసుకి ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు. సుప్రీంకోర్టులో సిబిఐ ఎంక్వైరీ చేయమంటే కనీసం విచారణకు కూడా 5 నెలల పైగా విచారణకు కూడా నోచుకోలేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే బాధ అనిపిస్తుంది. ఏం చేయాలి? నో డౌట్ I will again represent to Lok Sabha all the members about the tragedy that happened and about the delay that happened. నాకు మరి ఇది సమయానికి నాకు గుర్తు చేసినందుకు నేను డెఫినెట్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎస్, ఇది ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఒక పార్లమెంటు సభ్యుడే తాను రక్షించుకోలేని పరిస్థితిలో ఉంటే ప్రజలకి వ్యవస్థల మీద నమ్మకం పోయి ప్రమాదం ఉంది. కాబట్టి కనీసం ప్రజలకి అటువంటి అపనమ్మకం కలగకుండా ఉండటం కోసమైనా నా ప్రయత్నం నేను చేయాలి. కాబట్టి డెఫినెట్గా ఇంకో చిన్న ప్రశ్న సార్, అంటే మీ ప్రభుత్వం డిమాండ్ ని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదన్న గతంలో శాసన మండలి రద్దు చేస్తామని చెప్పారు. ఈ పార్లమెంట్ సమావేశాలు వస్తున్నాయి, మరి ఈ సమావేశాల్లో అయినా మీరు లాస్ట్ టైం న్యాయశాఖ మంత్రిని కలిసి అడిగారు కదా, ఈసారి అయినా పార్లమెంట్ అది లేవని? డెఫినెట్గా నేను దీన్ని ప్రశ్నిస్తాను. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు చాలా చిత్తశుద్ధితో, మరి సరే మా లాయర్ల మీద మేము పోగొట్టుకున్న కేసులు ఖర్చు పెట్టింది 100 కోట్ల పైన ఉంటుంది, అది వేరే విషయం. బట్ ఎందుకనో మరి ఆయనకి
ఈ కౌన్సిల్ మీద పెట్టి 60 కోట్లు ఆ ఖర్చు చూసి ఆయన మనసు చలించి అరే మనం ఇంత జవాబుదారీతనంగా ఉన్నామే, మరి ప్రజలకి 60 కోట్ల రూపాయల ఖర్చు మరి ఈ రకంగా దుబారా అయిపోతే మరి ఆయన హృదయం కమిలింది. మరి ఆ కమిలిన హృదయంతో ఆయన దాన్ని రద్దు చేయాలని చెప్పి ఒక నిర్ణయం, సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. మరి అది మరి ఇంక రేపు 16 వస్తున్నాయా, 16 నాకని మరి కొంతమంది పోటీ పడుతున్నారు. ఇక్కడైతే మరి ఆ లెటర్ వెనక్కి తీసుకోలేదంటే మరి మా ముఖ్యమంత్రి గారికి ఇంకా రద్దు చేయాలనే కోరిక మరి బలంగానే ఉండాలి. మరి తెర వెనుక ఏదన్నా సరే పొరపాటు అయిపోయింది వెనక్కి తీసుకుంటే ప్రెస్టేజ్ అని చెప్పి టూచ్ అని చెప్పి అన్అఫిషియల్ గా ఏమన్నా చెప్పారేమో తెలియదు. ఏదైనప్పటికీ కూడా ఆన్ పేపర్ వెనక్కి తీసుకోలేదు కాబట్టి మరి ఒక ఆ పార్టీకి సంబంధించిన అంటే వాళ్ళు కాదనుకున్నా మరి కాకుండా పోను కనుక డెఫినెట్ గా కిరణ్ రిజిజు గారిని ఆ ఎంఓఎస్ని నేను కలిసి మా ముఖ్యమంత్రి కోరిక మీరు తొందరగా నెరవేర్చాలి, ఈ కౌన్సిల్ రద్దు చేయాలి అని చెప్పి రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మరి ఆ బిల్లుని ప్రవేశపెట్టి మా రాష్ట్రానికి అసలే ఆర్థికంగా అష్ట కష్టాలు పడుతున్న మా రాష్ట్రానికి మొగ్గు కొట్టడానికి కూడా సొమ్ములు లేక చీకట్లో నరకం అనుభవిస్తున్న మా రాష్ట్రానికి మరి ఈ 60 కోట్లు ఖర్చు తగ్గిస్తే కనీసం ఇప్పుడు మేము బొగ్గు కొనుక్కోవడానికైనా సరే మాకు ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి మా బొగ్గు కష్టాలు చూసైనా సరే ఈ ఎమ్మెల్సీని, ఈ కౌన్సిల్ని రద్దు చేయమని చెప్పి కోరుకుంటాను. ఒకవేళ ఈలోపు ఆ ముఖ్యమంత్రి గారే ఈ రద్దు ప్రయత్నాన్ని అఫీషియల్ గా రద్దు చేసుకుంటే ఓకే, ఇంకప్పుడు నేను మాట్లాడను. బట్ ఆయన ఆ రద్దు నిర్ణయాన్ని రద్దు చేసుకోకపోతే కనుక నేను డెఫినెట్ గా నా స్థాయిలో నేను ప్రయత్నం చేస్తాను. మరి అప్పుడు వాళ్ళు ఏదన్నా మరి మీ వాళ్ళే ఏదో ఆపేమన్నారు రా బాబు ఇక్కడ నువ్వు వదిలే అని చెప్పి అంటే చెప్తావు, మీడియాకు చెప్తా డెఫినెట్ గా ఇలాగేదో జరుగుతుందమ్మా. మరి ఎందుకంటే బాధ్యతగా నన్ను అడిగినప్పుడు మీరు దాన్ని చేస్తారా, మరి మీ ముఖ్యమంత్రి గారి కోరిక తీరుస్తారా అని అడిగినప్పుడు తీర్చవలసిన బాధ్యత నా మీద ఉన్నప్పుడు డెఫినెట్ గా మరి తీరుస్తాను. ఇంకా అసలు ఇవాళ కేవలం ఈ నా కాన్స్టిట్యున్సీ గురించి స్పెసిఫిక్ గా నా నియోజకవర్గ కష్టాల గురించి మాట్లాడుకున్నాం. ఇక జనరల్ కష్టాలు, ప్రజల కష్టాలు, అగ్రికల్చర్ కష్టాలు, ఇరిగేషన్ కష్టాలు, ఇంకొన్ని కష్టాలు, ఇవన్నీ ఎందుకంటే ఇష్టాలు పెద్దగా లేవు, కష్టాలు తప్ప. అవి సోమవారం నాడు చెప్పుకుందాం.